ఇప్పుడు కులగణన ఎస్సీ వర్గీకరణ ఇష్యూస్ వెళ్ళబోయే ముందు బీజేపీ ఇప్పుడు లాస్ట్ 3-4 డేస్గా ఒక టాక్ వినిపిస్తుంది. డైరెక్ట్గా మీ మొహం మీద అడిగాలనుకుంటారు. కేసీఆర్ మిమ్మల్ని ఫోన్ చేశారు, మీకు ఈటల రాజేందర్ ఫోన్ చేశారు, బీఆర్ఎస్లోకి మిమ్మల్ని ఆహ్వానించారు అని సోషల్ మీడియాలో చాలా స్పెక్యులేషన్ నడుస్తుంది. వాస్తవమేనా ఇది? నా మీద ఇప్పటికే ప్రతి 10 రోజులకోసారి 20 రోజులకోసారి కట్టు కథలు చెప్తూనే ఉంటారు. ఓసారి అంటారు లెఫ్టిస్ట్ అని చెప్పి ప్రచారం చేస్తారు, ఒకసారి ఏదో కాళేశ్వరంలో పిలువబోతుందని చెప్పి వీళ్ళే కథలు రాయిస్తూ ఉంటారు, ఓసారి కేసీఆర్ గారు ఫోన్ చేసిండు మంచిగా ఉన్నామని చెప్పి అడిగినంటారు. అంటే ఎంతమందో ఎందుకో మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉందో, మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉందో, ఇంకెవరు ఉన్నారో దీనికి, కానీ ప్రతి నిత్యం ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి నిత్యం ఇట్లాంటి చిల్లర కథనాలు ప్రచారం చేస్తూనే ఉంటారు. దానికి రోజువారీగా నేను ఏం సంబంధించి చెప్తా, 4 ఏళ్ళుగా నేను అనేక విషయాల పట్ల స్పష్టత చేసిన తర్వాత ఇంకా ఇట్లాంటి ప్రచారం చేయడం అనేది ఇది మూర్ఖత్వం అవుతుంది. ఇది ఎవరికి కూడా మంచిది కాదు. ఎందుకు సార్, ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు హుజురాబాద్ మీరు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు కేసీఆర్తో మాట్లాడలేదు. బట్ మీరు చెప్పినట్టు లాస్ట్ 1 మంత్గా మీ మీద ఇప్పుడు గద్దర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఈటల రాజేందర్ నక్సలైట్ అన్నారు. ఈటల రాజేందర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిమంది నక్సలైట్ పక్కన పెట్టుకొని మీరు ఇంకో పార్టీ ఎంపీగా చేసి మరి ఇంకో మీ పార్టీలోనే పెట్టుకొని గద్దర్కి పద్మశ్రీ రావద్దని ఎట్లా అంటారని కూడా కామెంట్ చేశారు. ఎందుకు లాస్ట్ 1 మంత్గా మీ మీద ఈ విధంగా ప్రచారం జరుగుతుంది? కాళేశ్వరం హీరింగ్లో ఆర్థిక శాఖ మంత్రిగా మీరున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా విలువబోతున్నట్టు టాక్ అనిపించింది. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఏం చేస్తాడండి? పనిచేసి వచ్చిన బిల్లులకు డబ్బులు ఇచ్చే డిపార్ట్మెంటు ఆర్థిక శాఖ. మేమేం ఇంజనీరింగ్ డిజైన్లు చేయం, మేమేం కన్స్ట్రక్షన్ కాడికి పోము, మాకు ఆ కాంట్రాక్ట్తో సంబంధం ఉండదు. అంటే మూర్ఖత్వం అన్నట్టు. మొత్తం ఈ 5 ఏళ్ళు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, 5 ఏళ్ల కాలంలో ఎన్ని డిపార్ట్మెంట్లకు ఈ డబ్బులు పంపు చేసామో అవన్నీ ఆర్థిక శాఖనే చూస్తుంది. అసలు 90 బిజినెస్ తెలియని వాళ్ళు, పద్ధతి ప్రభుత్వ పరమైన పద్ధతి ఎట్లా నడుస్తుందో తెలియని వాళ్ళు అజ్ఞానం చేసేటువంటి ఆ మాటలు తప్ప ఇంకోటి కాదు. అసలు 90% మా దగ్గర రానే రాడు. మా ఫైనాన్స్ సెక్రటరీ గారే వాటిని అన్నీ క్లియర్ చేసుకుంటూ పంపుతూ ఉంటాడు తప్ప వాటిల్లో మాడిఫికేషన్స్ కానీ వాటికి సంబంధించిన ప్లాన్లు కానీ ఇవన్నిటితో మాకు సంబంధం ఉండదు. అయినా మాట్లాడుతుంటే ఈ అజ్ఞానం అంటే బుద్ధి చల్లాలి, వాడి పిచ్చి ఆనందానికి ఎవడేం చేస్తారు చెప్పండి? అంటే కమిషన్ కు పిలిస్తే వెళ్తారా సార్? నేను 23 ఏళ్ళకే బిజినెస్లోకి వచ్చిన భరత్ గారు. నేను వెన్ ఐ వాజ్ 23 years నేను బిజినెస్లోకి వచ్చినండి. అది అట్లాంటి పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడు కదా మాట్లాడేది. సో ఇప్పుడు ఒకవేళ కమిషన్ కనుక మిమ్మల్ని పిలిచి ఎంక్వైరీ చేస్తే వెళ్తారా, మాట్లాడతారు, అన్ని వివరాలు చెప్తారా? ఆర్థిక శాఖకు దీనికి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పే అవకాశం ఉందా? అసలు మా ఫైనాన్స్ సెక్రటరీ మా దగ్గర ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినాడు, ఇప్పుడు కూడా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. ఓకే. నేను 2014 నుంచి 19 దాకా ఏ ఆర్థిక శాఖ అయితే నేను మంత్రిగా ఉన్నాను, ఆనాడు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణరావు గారు ఇప్పుడు మళ్ళీ ఉన్నాడు.